పవిత్రమైన ఆలయంలో ఉద్యోగం చేస్తూ దేవాలయ సరుకులను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నాడు ఓ ఉద్యోగి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చి పనిచేస్తున్న వెంకటప్రసాద్ ప్రస్తుతం బుద్ధిపోచమ్మ ఆలయం సూపరింటెండెంట్గా, నాంపల్లి గుట్ట సూపరింటెండెంట్గా, ఆలయ ముఖ్య విభాగమైన గోదాం సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో తన దగ్గర పనిచేసే లేబర్ ద్వారా గోదాం నుంచి సరుకులు తన సొంత కారులో దర్జాగా తరలిస్తున్నారు. ఈ దృశ్యాలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఇది మొదటిసారి కాదని, గోదాం సెక్షన్కి వచ్చినప్పటి నుంచి తన కింది స్థాయి సిబ్బందిని నయానా భయానా బెదిరించి సామాన్లు తీసుకెళ్తారని విమర్శలు ఉన్నాయి. గతంలో యాదగిరిగుట్టలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారని, ప్రస్తుతం వేములవాడకు బదిలీపోయి వచ్చిన ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయన్న ధీమాతో తాను ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిందని పలువురు మండిపడుతున్నారు. సదరు ఉద్యోగిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.